ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభువా, ఈ వాక్యాన్ని మీ బిడ్డలకు అందిస్తూ ఉండగా ప్రభువా, మీరు మాట్లాడి మీ నామాన్ని మంచి తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలకు, ప్రియమైన సహోదరులకు ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో ఏ రోజు కూడా మనం ఒక అంశంలోకి వస్తూ ఉన్నాము. ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. దయచేసి అంశం పేరు ఏంటంటే కొనిపోబడిన. ఈ యొక్క అంశంలో మంచి మంచి పాయింట్లు ఉన్నాయి, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అంశం పేరేంటంటే కొనిపోబడిన. దేవుడు మానవులను ఎందుకు కొనిపోబడుతున్నాడో, దేవుడు మానవులను ఎందుకు అలా చేస్తున్నాడో దానికి మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. దానికి మూల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకుందాం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మొదలు చదువుకుందాం. 2వ క్రీస్తునందు ఒక మనుష్యుని నేను ఎరుగుదును అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగును, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఆయన కనపడిన మాటలను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. 3వ ఆకాశంలో కొనిపోబడినో అని ఉన్నది అక్కడ. రెండవ విషయం ఏంటంటే పరదైసులోకి కొనిపోబడినో అని ఉన్నది అక్కడ. ఈ 3వ ఆకాశం అన్నా పరదైసు అన్నా రెండూ ఒకటిగానే ఉన్నాయి. అది పరదైసులోకి 14 సంవత్సరాల కిందట ఒక మనుషుడు వెళ్ళాడు. ఆ మనుషుడు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పే మాటలు విన్నాడు. ఆ మాటలు మనుషులు పలికే మాటలు కాదు అని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అంటే పరదైసులో కూడా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాక్యం వినేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఎందుకు తన బిడ్డలను పరదేశంలోకి తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు అని మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, క్రీస్తునందు ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలోనేమో పరము అని ఉంటుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ పరదేశ్ అనే పదం 3 చోట్ల ఉంది. లోకా 23లో ఉంది. ఇంకా మనం చూస్తే ఇప్పుడు నేను చదివించిన దాంట్లో ఉంది. ఇంకొక వచనం కూడా ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా ఈ 3 చోట్ల పరదైసు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే పరదైసులోకి మనం వెళ్ళాలి. ఆ పరదైసులోకి ఎందుకు దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడో, అసలు పరదేశంలోకి ఎవరు వెళ్తారు? విశ్వాసులు వెళ్తారా, అవిశ్వాసులు వెళ్తారా, పరదేశంలో ఎవరుంటారు అని మనము ఈరోజు ఈ మూల వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని ముందుకి వెళదాం. పరదేశంలో ఏముంది అని తెలుసుకుందాం. ఆ పరదేశంలో సింహాసనం ఉంది. ఆ పరదేశంలో
12 గుమ్మాల పట్టణం ఉంది. ఆ పరదేశులో సంఘ పెద్దలు ఉన్నారు. ఆ పరదేశులో గొర్రెపిల్ల కాంతి ఉంది. ఆ పరదేశులో అన్నీ ఉన్నాయి. అయితే దీనికి ఒక వాక్యం ఉంది. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి. పరదేశు అంటే అసలు అర్థం చెప్తా, ఇది చెప్పి నాకు చెప్తా. ఆ పరదేశులో ఏముందో మనం ఒకసారి అర్థం చేసుకుందాం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. చాలు. ఇక్కడ పరదైసులో జీవవృక్ష ఫలాలు ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అందుకు దేవుడు కొనిపోబడుతున్నాడు మానవులని. ఎందుకు? పరదేశులో అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ ఆకలి కాదు, దప్పిక కాదు, ఆత్మతో నింపబడుతూ ఉంటాం. కనుక నా బిడ్డలు పరదేశుకు రావాలి, జీవవృక్ష ఫలాలు వాళ్ళు భుజించాలి. ఆ జీవవృక్ష ఫలాలు భుజిస్తే వాళ్ళకి మరణం ఉండదు, వాళ్ళు ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా నా మార్గంలో ఉంటారు, నా మార్గంలో నడుస్తూ ఉంటారు, నా మార్గంలోని జీవిస్తూ ఉంటారని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నదని మనం తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరదేశులోకి మనం చూస్తే పరదేశులో వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, పరదేశులో వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. అక్కడ 1,44,000 మంది అనింద్యులు ఉన్నట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. పాపం లేని వారు, భూలోకంలో నుండి కనబడిన వారు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఈ పరదేశులో వాక్యం వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. అక్కడ జీవవృక్ష ఫలములు తినేవాళ్ళు కూడా ఉన్నారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. పాత నిబంధనల కాలంలో దీనికి ఒక వాక్యం ఉంది. పాత నిబంధన కాల గ్రంథముల్లో మనం చూస్తే అక్కడ పరదేశం గురించి ఒక మాట మనం చూస్తాం. ఎందుకంటే క్రీస్తునందు ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట ఉంది. మనం చాలా జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి 4:20 సారీ 3:22 అనుకుంటా. నువ్వు తప్పు చదివచ్చు. ఆదికాండం 3:22 వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకును ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాత నిబంధనల కాలంలో మనం చూస్తే దీనికి ఏదెను వనముకు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే పరదైసు అని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అది మనకు బైబిల్లో కనపడదు. ఆ పాత నిబంధనల కాలంలో ఏదెను తోటను అసలు పరదైసు అంటే అర్థం ఏంటంటే ఉద్యానవనము, గార్డెన్. దీనిని పరదైసు అని అక్కడ రాశాడు. అయితే ఈ పరదైసులో జీవవృక్షాల ఫలాలు ఉన్నాయి.
అప్పుడు భూమి మీదనే పరదేశున్నట్లుగా ఆ కాలంలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసే ఒక పాయింట్ ఉంది. మంచి చెడ్డల తెలివించి ఫలాలు ఆదాము అవ్వలు తినేశారు, కానీ ప్రక్కనే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ జీవవృక్ష ఫలాలు ఉన్నట్లు కూడా సాతానుకి తెలియలేదు. ఆ మంచి చెడ్డలు తెలివించే ఫలాలే వాళ్ళకి చెప్పింది, కానీ జీవవృక్ష ఫలాలు ఉన్నట్లుగా అక్కడ వారికి బయలుపరచబడలేదు సాతాను గారు. అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను కదా, ఒకవేళ జీవవృక్ష ఫలములను తిని నిరంతరము మరణం లేకుండా జీవిస్తాడేమో అని ఆ తోట నుండి ఆదామును వెళ్ళగొట్టి ఆ ఏదేను అనే పరదేశుకి ఏం పేరు పెట్టాడంటే ఏదేను వనము అని పేరు పెట్టుకున్నాడు. ఆయన దృష్టిలో అది పరదేశం. అక్కడ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఖడ్గ జ్వాలలను కాపల పెట్టుకున్నాడు. మనుషుని నమ్మితే మోసం చేశారు, నేను చెప్పినట్టుగా వాళ్ళు వినలేదు, అందుకే నేను ఖడ్గ జ్వాలలను కాపల పెట్టాడు. ఖడ్గ జ్వాల అంటే కత్తులు, అవి అవి పైన తిరుగుతుంటేనే జ్వాల ముడుతూ ఉంటుంది అనమాట, కాపలా ఉన్నాయి. అందుకే క్రీస్తునందుకు పిల్లరా, మరి ఈ వృక్ష జీవ ఫలాలు మూడవ ఆకాశంలోకి ఎలా పోయినాయి ప్రశ్న. అదే మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి, యేసుక్రీస్తు వారు చనిపోయి, యేసుక్రీస్తు వారు పాతాళాన్ని జయించి, యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నటువంటి చెర లేక మృతుల స్థలము లేక పరదైసు అనే దానిని తీసుకెళ్ళి పాతిరమందల భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పేతురు పత్రికలు ఉంటుంది, వాళ్ళకి సువార్త బోధించి యేసుప్రభు వారు అదంతా జయించి ఈ పరదైసు అనే దాన్ని తీసుకెళ్ళి ఆ పరలోకము దగ్గరలో పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా ఇప్పుడు ఆ పరదైసు అనేది మూడవ ఆకాశంలో ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి. ఆ పరదైసు అనేది మూడవ ఆకాశంలో ఉన్నది. అందుకే ఆయన పరదైసు వెళ్ళి ఎన్ని చూస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఎందుకు తన బిడ్డలను పరదైసులో ఉంచడానికి ఆయనకి ఇష్టమైనది, పరదైసులో నివసింపచేయడానికి ఆయనకి ఇష్టమైనది. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇప్పుడు వరకు నేను పాయింట్లోకి వెళ్ళలేదు, మొదటి పాయింట్ చెప్తున్నాం పిల్లరా. పరదైసులో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, పరదైసులో వాక్యం ఉంది, పరదైసులో మన్నా ఉంది, పరదైసులో చెప్పేవాళ్ళు ఉన్నారు, పరదైసులో ఆరాధన ఉంది, పరదైసులో సింహాసనం ఉంది, పరదైసులో ఆకలి లేదు, పరదైసులో దుఃఖము లేదు, పరదైసులో చంద్రుడు లేడు, పరదైసులో సూర్యుడు లేడు, గొర్రె పిల్ల కాంతి అయి ఉన్నదని ప్రకటన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. గమనించాలి, ఇప్పుడు ఆ పరదైసులోకి తన బిడ్డలను తీసుకుని దేవుడు వెళ్తున్నాడు. భూలోకంలో పాపములో శాపములో కొట్టాడుతున్న ప్రజలను, బంధకాల్లో ఉన్న ప్రజలను, ప్రేమ లేని ప్రజలను చూసి ఆయన నా బిడ్డలు పాపం లోకములు ఎంతకాలం ఉంటారు అని చెప్పి ఏం చేశాడంటే క్రీస్తునందు ప్రియులారా ఆ పరదేశంలోకి తీసుకొని పోవడానికి భక్తులకు ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే ఒక వాక్యం ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే భక్తులు ఎవరు తీసుకెళ్తాడు దేవుడు? నీతిమంతులు నశించుట చూసి ఎవరును దానిని మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకొనబోచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు.
చూడండి, వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. వారు ఆ, విశ్రాంతిలో ప్రవేశించుచు ఉన్నారు. చాలు చాలు. క్రీస్తునందు పిల్లరా, నీతిమంతులు కొనిపోబడుచున్నారు. నీతిమంతులు ఈ పాపంలోనికి వెళ్లకుండా నీతిమంతులు విశ్రాంతిలో ప్రవేశించడానికి కొనిపోతున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. భక్తులైన వారిని దేవుడు తన రాజ్యంలోకి తీసుకుని వెళుతూ ఉన్నట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. భక్తులైన వారిని తీసుకుంటున్నాడు. భక్తులైన వారిని తన మార్గంలోకి తీసుకుని వెళుతున్నాడు. అందరినీ కాదండి పిల్లరా, భక్తులైన వారు తీసుకొని కొనిపోవచ్చున్నారు. కొనిపోబడుట అంటే అర్థం ఏంటంటే తీసుకొని పోబడుట. రెండు అర్థాలు ఉన్నాయి దానికి. అట్లాగే భక్తులు కూడా అక్కడ వెళుతున్నారు. ఆ వెళ్ళిన భక్తులు కొంచెం మనం ముందుకెళ్ళి ఎవరు వెళ్ళారు, ఆ భక్తులు ఎవరు వెళ్ళారు అని మనం బైబిల్ గ్రంథాన్ని కొద్దిగా ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పరదేశులకి ఎవరు వెళ్ళారు అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు మనకి ఉంటా ఉంటాయి. ఆదికాండ గ్రంథము చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 23-24 చూద్దాం అయ్యా. ఆదికాండము 5:23-24. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. చూడండి, దానికి ఇంకొక సాటు ఉంది, మంచి వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11:5 చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11:5 చూడండి. ఇక్కడ తీసుకొని పోబడెను అని ఉంటుంది, అక్కడేమో కొనిపోబడెను అని ఉంటుంది. ఈ రెండు మాటలు ఒకటే. హెబ్రీ రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం. హనోకును గురించి మనం తెలుసుకుంటే కయ్యూను జ్యేష్ఠ కుమారుడు హనోకు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అతన్ని ఆ కొడుకు పేరు మీద ఒక ఊరు కూడా కట్టించినట్లుగా మనం చూస్తాం. అసలు హనోకు అనే మాటకి అసలు అర్థాలు ఏంటంటే, ప్రియమైనటువంటి ప్రియులారా, హనోకు అనే మాటకి ప్రతిష్ఠితుడు అని అర్థం. రెండవ మాట ఏంటంటే క్రీస్తునందు హనోకు అనే మాటకి ప్రతిష్ఠితుడు. రెండవ మాట ఏంటంటే ఉపాధ్యాయుడు అని అర్థం. ఆ హనోకు గురించి కొంచెం డీల్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా మనం విందాం. ఉపాధ్యాయుడు అనగా బైబిల్ టీచర్ అని అర్థము. ఆ పాత నిబంధనల కాలంలో హనోకు దేవుని వాక్యం చెప్పేవాడు. కయ్యూను దేవుని ఎప్పుడు కూడా ప్రార్థించటం మనం చూడలేదు. కయ్యూను దుష్టుడు, కోప సంబంధి. అతని కడుపున ఒక మంచి పుత్రుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. మనం చూస్తే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అబ్రహాము తండ్రి తెరహు కూడా దేవుని ఆరాధించేవాడు కాదు. అలాంటి విగ్రహారాధన కుటుంబంలో ఒక వ్యక్తిని లేపుకున్నాడు. ఇక్కడ కయ్యూను కూడా దేవుని మాట వినేవాడు కాదు. కానీ అక్కడ దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపాడు. అతని పేరే హనోకు. క్రీస్తునందు పిల్లరా, నేను హనోకులో ఉన్నటువంటి గుణాలు చెప్తున్నా. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని పఠించిన వాడు, బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసినటువంటి వాడు. ఈ హనోకులో కొన్ని పాయింట్లు మీకు చెప్తున్నా, జాగ్రత్త ఇద్దాము. హనోకు గొప్ప, ఆ రోజుల్లో హనోకు పాత నిబంధనల కాలంలో 2వ శతాబ్దపు ప్రవక్త. ఎవరంట? పాత నిబంధన కాలంలో హనోకు 2వ శతాబ్దంలో ఒక గొప్ప ప్రవక్త.
మొదటి ప్రవక్త అని చెప్పాలి, మొదటిగా వాక్యం బోధించిన వాడు అని చెప్పాలి. ఒకటి బైబిల్ టీచర్, రెండవ పాయింట్లో గొప్ప భక్తుడు, దైవ భక్తుడు, మూడవ పాయింట్లో మొట్టమొదటిగా దేవునితో నడిచి వెళ్ళినవాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవునితో నడిచి వెళ్ళినవాడు. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటి ఏమండి? దేవునితో నడవటం. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 60 సంవత్సరాల వయసులో దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. 300 సంవత్సరాలు దేవునితో కలిసి జీవించాడు. దేవునితో స్నేహం చేశాడు. నడుచుట అనగా స్నేహం చేయుట అని అర్థము. 300 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా బ్రతికినట్లుగా మనం చూస్తా ఉన్నాము. 4వ పాయింట్, ఆయన విశ్వాస వీరుడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా. 5వ పాయింట్లో దేవునికి ఇష్టడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి 6వ పాయింట్లో ప్రముఖమైనటువంటి ప్రవక్త ఎవరు? హనోక్. ప్రముఖమైనటువంటి ప్రవక్తగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మొట్టమొదటి జ్ఞాని చూడండి, మొట్టమొదటి జ్ఞానం తెలుసుకున్నవాడు హనోకు. మొట్టమొదటిగా ఆ మోక్ష రాజ్యానికి మరణం లేకుండా ప్రయాణం చేసిన వ్యక్తి హనోక్ అని మనం తెలుసుకోవాలి. హనోకులు మంచి సాక్ష్యం కలిగిన వాడని ఇప్పుడు మనం చదువుకున్నాం. అతను మరణము చూడకుండా దేవునితో నడిచి వెళ్ళెను అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి ఎక్కడికి వెళ్ళాడు? నేను చెప్పాను కదా, దేవుని భక్తులను ఆ పరదేశంలోనికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. గొప్ప దైవ భక్తుణ్ణి చూడండి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి బైబిల్ గ్రంథంలో. హనోకు జీవిత చరిత్ర మనం చూస్తే ఇంకా చాలా ఉంది. హనోకు కూడా ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథానికి కర్త, ఆ గ్రంథానికి మూలం ఆయనే మొత్తం చేశాడు. కానీ ఆ గ్రంథం ఇప్పుడు లేదు, కానీ హనోకు గ్రంథం కూడా ఉన్నది. మొదటి పాయింట్లో హనోకు దేవునితో నడిచి పరదేశంలోకి వెళ్ళాను అనే మాట లేదు, కానీ పరములోకి వెళ్ళాను, దేవుడు అతనిని తీసుకుని పోయిను అని ఉన్నది. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే హనోకు పరదేశంలోకి వెళ్ళాడు. రెండో పాయింట్ చెప్తున్నా, ఇంకొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తున్నా. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22-23 వచ్చిన చదువుదాం. ఇక్కడ ఒక వ్యక్తిని మీరు గమనించాలి. మీరు ఎప్పుడు వినే వ్యక్తే, తెలిసే మీకు వ్యక్తి ఈ వ్యక్తి కూడా. లూకా సువార్త 16:22-23 వచ్చిన. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. దేవునికి స్తోత్రం. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను ఉదారంగా వస్త్రాలు ధరించుకునేవాడు. లాజరు అనే దరిద్రుడు కూడా ఉన్నట్లుగా మనం బైబిల్ చూస్తూ ఉన్నాం. లాజరు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో దుఃఖాలు పడ్డాడు. పురుగులతో వ్యాధి కలిగి చాలా బాధపడి చనిపోయాడు. అయితే ఈ లాజరు చనిపోయినప్పుడు దేవుని దూతలు వచ్చారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని దూతలు అందరికి రారు. అతనికి ఇల్లు లేదు, అతనికి వాకిలి లేదు, కానీ అతనికి మంచి మనస్సు ఉన్నది. అతనికి మంచి దేవుని మీద ఇంట్రెస్ట్ ఉన్నది. అతనికి మంచి మనస్సు ఉన్నది. లాజరు చనిపోతే దేవుని దూతలు అతన్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చారు. అంటే నేను ఆత్మను తీసుకుని వెళ్ళాడు. మనం ఎప్పుడైతే ఈ భూలోకంలో ఈ మృతుశల్యం అనేటువంటి ఈ శరీరాన్ని విడిచిపెడతామో, మనము చనిపోగానే మన ఆత్మకు ఒక రూపం వస్తుంది. అక్కడ వేలు అన్నాడు. మరి మనం ఇక్కడ చనిపోయాము, మనకు రూపం ఏలు ఎక్కడ నుండి వస్తుంది?
మనం చూస్తే ఆత్మ సంబంధం అనే శరీరం ఉన్నది, ప్రకృతి సంబంధం అనే శరీరం ఉన్నదని కూడా బైబిల్లో 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఏంటంటే లాజరు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. కొన్నాళ్ళకి ధనవంతుడు కూడా పాతి పెట్టబడ్డాడు. కానీ ధనవంతుడు చూడండి, ధనవంతుడేమో పాతాళంలోకి వెళ్ళాడు, ఏమీ లేని దరిద్రుడేమో ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము. ఎక్కడుంది అబ్రహాము రొమ్ము? ఏమండి, అబ్రహాము రొమ్ము గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. అబ్రహాము రొమ్ము అని అక్కడ ఉన్నది. ఇప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు? పరదైస్సులో ఉన్నాడు. అబ్రహాము రొమ్ము ఎక్కడుంది? అసలు అబ్రహాము రొమ్ము అంటే అది ఒక పరిశుద్ధమైనటువంటి స్థలము. అక్కడ దేవుని భక్తులు తీర్పు జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగినటువంటి తర్వాత దేవుని ఆత్మతో పరదేశంలోకి వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలములో దేవుని భక్తులు నీతిమంతులు ఉండే స్థలమే అబ్రహాము రొమ్ము. అక్కడ విందు జరుగుద్ది. ఆ పరదేశంలో కూడా విందు ఉంది. ఆ విందులో అబ్రహాం ప్రక్కన కూర్చోటమే అబ్రహాము రొమ్ము. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడంటే అర్థం ఏంటంటే అబ్రహాము రొమ్మున పట్టమని కాదు, అబ్రహాము రొమ్మున ఆనుకోవటమని కాదు. అక్కడ ఆ పరిశుద్ధ స్థలములో ఆ విందులోకి వెళ్ళి ఆ విందులో చెప్పే మాటలు వినటానికి దైవ భక్తులు, దైవ సేవకులు, దైవ జనులు, దైవ ప్రవక్తలు, దైవ కాపరులు, చనిపోయినటువంటి వాళ్ళు ఉండే ఒక స్థలమే అది పరిశుద్ధమైనటువంటి స్థలం. ఆ స్థలంలోకి కూడా లాజరు వెళ్ళటానికి అధికారం ఉన్నది. దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్ము అనగా ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఈ విషయము పాతాళములో ఉన్నటువంటి ధనవంతునికి కనపడింది. పాతాళం వంటి చెరలు, పాతాళం వంటి బాధలు, అగ్నిగుండంలో పడి చాలా బాధపడుతూ కాలిపోతున్న ఆత్మ ఆయన అంటున్నాడు లాజరును చూసి, అబ్రహాము తండ్రి, ఆయన కొద్దిగా ఆ వేలి కొన తీసుకొచ్చి నాకు ఒక బొట్టు నీళ్లు వేస్తే నేను జీవిస్తానేమోనయ్యా అని మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు లాజరు తిట్టాడు, ఒకప్పుడు లాజరు దూషించిన వ్యక్తి ఇప్పుడు అంటాడు. లాజరేమో మోక్ష రాజ్యంలోకి వెళ్ళిపోయాడు, లాజరే మంచి రాజ్యంలోకి వెళ్ళిపోయాడు, ధనవంతుడే పాతాళంలో దిగబడిపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి పిల్లరా, అందుకే రెండో పాయింట్ మీకు చెప్తున్నా, లాజరు కూడా పరదైసులోకి వెళ్ళి దేవుని యొక్క మంచి మాటలు వినటానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనం చూస్తే ఒక ఉత్తర కొరియా అనే దేశంలో గుడ్డి బోధకురాలు ఒక ఉండేదట. గుడ్డి బోధకురాలు ఒక ఉండేది. ఆమె పేరు సెమిక్రాస్ బి. ఆమె కళ్ళు లేకపోయినా చక్కని పాటలు పాడుతుంది, కళ్ళు లేకపోయినా చక్కని వాక్యాన్ని బోధిస్తుంది, కళ్ళు లేకపోయినా చక్కగా ఆరాధన చేస్తుంది, కళ్ళు లేకపోయినా దేవుని ఆరాధిస్తూ ఉంటే ఒక వ్యక్తి వెళ్ళి అన్నాడు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, అమ్మా నీకు దేవుడి మీద కోపం రాలేదా అన్నాడంటండి. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా? దేవుణ్ణి కళ్ళు ఇవ్వలేదు కదా, కళ్ళు ఇవ్వకుంటే పాటలు పాడుతున్నాం, కళ్ళు ఇవ్వకుంటే వాక్యాలు చెప్తున్నాం, కళ్ళు ఇక్కడే ప్రజల్ని ఆకర్షింపజేస్తూ ఉన్నాం, నీకు దేవుడి మీద కోపం రాలేదా అని అడిగాడు. ఆమంటుంది, నాకు ఈ లోకంలో కళ్ళు లేకపోయినా నేను దేవుణ్ణి ఆరాధించడం మానుకోలేను. దేవునికి స్తోత్రం. కానీ నేను ఒకవేళ చనిపోతే నేను పరదేశంలోకి వెళ్ళి ప్రభుని చూస్తాను. ఆ పరదేశంలోకి వెళ్ళి ప్రభు సింహాసనం మీద ఉన్నప్పుడు ఆ ప్రభు రాజ్యంలోకి వెళ్తాను. ఈ లోకంలో గుడ్డిదని కావచ్చు, కానీ నా ఆత్మ గుడ్డిని మాత్రము కాదు అని చెప్తే ఆ వ్యక్తి ఆ గుడ్డి బోధకురాలు చెప్పిన మాటలకి తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 పాయింట్ చూసాము. ఇంకొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తున్నా.
ఇంకొక వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళాడో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో భక్తులు తీసుకొని పోబడుతున్నాయి. ఈరోజు భక్తుల గురించి మాట్లాడాలనుకున్నా. మరి ఇలాగ దేవుడు మనకు ప్రేరేపించాడండి. క్రీస్తునందు 2వ రాజులు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాము. ఇక్కడ ఏలియాకి ఒక శిష్యుడు ఉన్నాడు. 2వ రాజులు 2వ అధ్యాయము 5వ వచనం. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదవా? చూడండి ఎక్కడ పరమానం అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదను, మీరు ఓరకుండుడనెను. చూడండి ఇక్కడ క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఏలియాకి ఒక శిష్యుడు ఉన్నాడు. వాళ్ళు ఆ ఏలియాకి ఆ శిష్యుడే ఎలీషా అని అర్థం. ఆ ఎలీషాని చాలామంది ఆ ప్రవక్త శిష్యులు అడుగుతున్నారు, ఈరోజు దేవుడు మీ గురువు గారిని పరమునకు తీసుకుని వెళ్ళబోతున్నాడు అన్నాడు. నీకు తెలుసా అని అడిగాడు. పరము చూడండి, ఇందాక చెప్పాను కదా, పరము ఆయన ఆకాశానికి ఎక్కిపోయాడు అంట. ఎక్కిపోయాడు అంటే పైనకి ఎక్కిపోయాడు. ఇక్కడ ఆకాశానికి ఎక్కడానికి పరము అని ఉంది అక్కడ. ఆ పరము అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు అంత సమయం సరిపోతుంది. అందుకే ప్రియులారా, నేను అడుగుతున్నాడు, ఏలియా అడిగాడు ఇంకొంచెం ముందుకు వస్తే, అయ్యా నేను తీయబడక మునుపు నీకేం కావాలో కోరుకో నా కుమారుడా అన్నాడు. దేవునికి స్తోత్రం. చదవద్దండి. నేను దేవుడు నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు, నేను తీయబడక ముందు నీకేం కావాలో కోరుకో అన్నాడు. నా తండ్రి, నాకు ఆస్తులొద్దు, నాకు అంతస్తులొద్దు, నాకు వెండి వద్దు, నాకు బంగారం వద్దు, నాకు ఏమి కూడా వద్దయ్యా, ఏం కావాలి మరి చెప్పాయా అన్నాడు. ఆ శిష్యుడైనటువంటి ఎలీషా అడుగుతున్నాడు, నీ దగ్గర రెండు పాలు ఆత్మ ఉన్నది, నీ దగ్గర ఉన్న ఆత్మను నా మీదకి డెలివర్ చెయ్యి, నీ దగ్గర 2 పాళ్ళ ఆత్మ నా మీదకి దయచేయి నాయన నా తండ్రి అని అడిగాడు. ఎలీషాకు తెలుసు గురువుగారు పరలోకి వెళ్తున్నాడని, పరదైసు వెళ్తున్నాడు. ఎలీషాకు తెలుసు. ఆయన కూడా అడిగాడు, నేను వెళ్ళబోతున్నానయ్యా ఏం కావాలి కోరుకొని. క్రీస్తునందు పిల్లల, ఒక ఆత్మీయ తండ్రి ఒక ఆత్మీయ కుమారుడుకున్న బంధం చూడండి ఎలా ఉందో. ప్రియమైన దేవుని బిడ్డ, అదే అధ్యాయంలో 11వ వచనం మనం చూస్తే 2:11 వచనం చూస్తే 2 రాజులు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. దేవునికి స్తోత్రం. ఇది తీసుకొని పడిపోయే దాంట్లో ఆరోహణం అనగా, కొనిపోబట్టం అనగా, తీసుకొని పోవటం అనగా ఈ 3 మాటలు వస్తాయి. ఆరోహణం అయిపోయాడు. ఈయన కింద నడుస్తున్నాడు. నా తండ్రి అగ్ని రథాలు వచ్చాయి. అగ్ని రథాలు తెలుసా? అగ్ని గుర్రాలు వచ్చాయి. లాజరు కోసమేమో దేవదత్తులు వచ్చారు, ఏలియా కోసమేమో అగ్ని రథాలే వచ్చింది పరలోకంలో, ఆ పరదేశంలో నుంచి. దేవునికి స్తోత్రం. ఏలియా చేసిన కార్యాలు చెప్పాలంటే టైం సరిపోదు పిల్లరా. ఈ ఏలియా కొరకు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చి సుడిగాలు ఎత్తుకొని పోయాయి. ఎక్కడికి ఎత్తుకొని పోయాయి? మనం చదువుకున్న దాని దగ్గరికి ఎత్తుకొని పోయాయి. ఇప్పుడు ఏమన్నా నా తండ్రి నువ్వు వెళ్తున్నావా? నన్ను అనాథం చేసి వెళ్తున్నావా? నా పరిస్థితి ఏమిటయ్యా? అయ్యా నేను ఇంతకాలం నీ దగ్గరికి వచ్చాను కదా, తల్లి తండ్రిని మానుకొని వచ్చాను కదా, నేను పెద్ద భూస్వామిని కదా, 12 ఎకరాలు 12 అరకలతో భూస్వామిని కదా, నేను నీ దగ్గరకు వచ్చాను, నా స్థితి ఏమిటయ్యా అని చెప్పి ఎలీషా తన తండ్రి పైకి వెళ్ళుచుండగా రోధిస్తున్నాడు. అది ఆయన అన్నాడు,
నువ్వు అడిగింది నాకు చాలా కష్టంగా ఉంది కానీ దేవుని చిత్తం అయితే ఇస్తానన్నాడు. ఆయన కొంచెం పైకి వెళ్తూ ఉండగా దుప్పట పడేశాడు. ఎలీషా, నేను వెళ్ళిపోతున్నా, ఈ దుప్పట పట్టుకో అని దుప్పటి ఇచ్చాడు. ఆ దుప్పటి ఏలియా పడవేసిన దుప్పటి ఎలీషా పట్టుకోలేకపోయాడు, కింద పడింది. చూసారండి, ఆ దుప్పటిలో ఆత్మ ఉన్నది, ఆ దుప్పటిలో శక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏలియా దాన్ని తీసుకుని వెళ్ళలా, కానీ తన శిష్యుడైనటువంటి ఎలీషాకి ఇచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఒక ఆయన నడిచి వెళ్ళాడు, రెండు ఆయన గుర్రా తీసుకుని వెళ్ళాడు, మూడో ఆయనకి దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు పరదేశంలోకి. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప మాటలంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, ఇంకొక పాయింట్ కూడా చెప్పి మనం వైకుంఠంలోకి వెళదాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. చూడండి, ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను పద్మాస్ దీపంలో ఉండి చూస్తున్నాడు. ఏం కూడా దర్శనం చూస్తున్నాడు. సూర్యుని ధరించుకున్నది ఒక స్త్రీ ఉంది. స్త్రీ అనగా సంఘము సూర్యుని ధరించుకోవాలి. సూర్యుడు అనగా నీతి సూర్యుడు. మలాకీ 4:2 మనం చూస్తాం కదా. నీతి సూర్యుడు ఉన్నాడు. ఆ నీతి సూర్యుడు సంఘం ధరించుకోవాలి. మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు ఉంటాడు. 12 కిరీటాలు అని మనం చూస్తాం. 12 కిరీటాలు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. 12 నక్షత్రాలు అని చూస్తూ ఉంటాం. ఆ సంఘానికి 12 మంది అపోస్తులు ఉన్నట్లుగా మన బైబిల్లో చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధన సంఘంగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. 7 ఇంకా మనం చూస్తే 7 నక్షత్రాలు 7 కిరీటాలు ఉంటాయి. 7 అనగా 7 ఆత్మలకు సాదృశ్యంగా ఉన్నాయి, 7 సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి, 7 వరాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ సంఘానికి వాక్యమని వధువు పుట్టాలి. ఈ సంఘానికి నొప్పులు వచ్చాయి. ఈ సంఘం విశ్వాసం ద్వారా గర్భం దాల్చింది. ఈ సంఘం విశ్వాసం ద్వారా గర్భం దాల్చినప్పుడు శ్రమలు వచ్చాయి. సాతాను వచ్చి ఆ సంఘాన్ని పాడు చేయడానికి చూస్తూ ఉంది. సాతాను అనేక శ్రమలు పెట్టింది. ఆ స్త్రీ అనే సంఘాన్ని పాడు చేయడానికి ఎన్నో కుయుక్తు పడింది. ఆ సంఘంలో ఆ బిడ్డను కూడా చంపేయాలని ఆలోచన చేసింది. ఆ ఘటసర్పం అనేది చాలా బాధ పెట్టింది, చాలా అనుమానం చేసింది, చాలా బాధ పెట్టింది ఆ సంఘాన్ని. అయితే ఈ బాధ అంతా ఒక ఆయన చూస్తున్నాడు. పై ఆయన ప్రియమైనటువంటి ప్రియులారా, ఆ సంఘము వాక్యమనే మనం చూస్తాము. వాక్యమనే వధువుని కనాలి. వాక్యమనే వధువుని కనాలి. అయితే మరేమని మనం చూస్తే వాక్యమైన వధువు కంటానికి సిద్ధపడిందమ్మా. అయితే ఇక్కడ మనం బైబిల్ గ్రంథమును చూస్తే ఆ సంఘంలో వాక్యం ఉంది, ఆ సంఘంలో ప్రవక్తలు ఉన్నారు. అయినా ఆ సంఘంలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ శ్రమ వచ్చింది. ఈ శ్రమ జయిస్తే ఒక చక్కని వాక్యమైన వధువు పుట్టడానికి మనకు అవకాశం ఉంది. అందుకనే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏం చేసింది? ఆ బిడ్డను పుట్టకుండా ఆ బిడ్డను తినాలని, లేక ఆ బిడ్డను చాలా హింసలు చేయాలని ఆ సంఘం మీద, సంఘంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా ఆ హింస చేసింది. ఆమె ఆ సంఘము వాక్యమైన ఒక విత్తనాన్ని కంది. ఆ వాక్యమనే విత్తనమే యేసుక్రీస్తు వారుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6, 7, 8 వచ్చాము మనం చూస్తే దానికి సరిపోతుంది. ఆ వాక్యమనే విత్తనము సంఘం కనాలి. సంఘానికి శ్రమలు వస్తాయి.
సంఘానికి బాధలు వస్తాయి, సంఘానికి శోధనలు వస్తాయి. అయినా కూడా వాక్యమనే వధువు మనలో పుట్టాలి. ఆ వాక్యమనే వధువు నీలో నాలో పుట్టాలి. సంఘము సంవత్సరానికి ఒక వాక్యం అనే వధువు పుట్టాలి. ఆ వధువే చూడండి పిల్లల, ఆ వధువు వరుడు ఇద్దరు కలిసే ఉంటారు. అది సంఘం అవుతుంది. ఆ వాక్యమని వధువు పుట్టాడు. ఇక్కడ పుట్టగానే ఆ సాతాను ఏం చేసింది? వాళ్ళిద్దరి మీద దాడి చేసింది, ఆ ఘట సర్పము. కానీ దేవుడు తోడై ఆ పుట్టినటువంటి బిడ్డని ఏడ తీసుకెళ్ళి తెలుసండి? ఏడ తీసుకెళ్ళాడు? కొనిపోబడిను. ఎక్కడికి? దేవుని యొద్దకు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు కొనిపోబడ్డాడు బిడ్డ. దేవుని సింహాసనం దగ్గరికి కొనిపోబడ్డాడు బిడ్డ. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ మళ్ళీ అరణ్యము కొనిపోబడిను. అక్కడ 3.5 సంవత్సరాలు ఒక వ్యక్తి పోషించడానికి రెడీ అయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో మాట ఏమంటే, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 53:8 చదువుకొని ముగించుకున్నాం. యెషయా గ్రంథం 53:8 చదివి మనం ముగించుకున్నాం. దేవునికి స్తోత్రం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను గదా. సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంతతి. అయితే ఇక్కడ ఇది ప్రవచనం. యెషయా గ్రంథం ప్రవచనం. అన్యాయపు తీర్పు జరిగింది ప్రభువారికి. భూలోకంలో ఉన్నప్పుడు అన్యాయపు తీర్పు జరిగింది ప్రభువారికి. ఈ అన్యాయపు తీర్పును జయించి, చూడండి పిల్లలు, అన్యాయపు తీర్పుని జయించి ఆయన ఆరోహణమై పరదేశంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సిలువలో వేలాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, లోక 23:43లో లోక 23:43 ఏమన్నాడంటే, ఒక దొంగ అంటున్నాడు, యేసుప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో లార్డ్ అన్నాడు. మై లార్డ్, నా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈయన అంటున్నాడు, నేడే నీవు నాతో పరదేశులో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దొంగకి పరలోక రాజ్యం స్థానం లభించింది, ఆ పరదేశంలో స్థానం లభించింది. నీకు నాకు కూడా పరదేశంలో స్థానం లభించాలని కోరుకుంటున్నా. ఎందుకు తీసుకెళ్ళాడు వీళ్ళని? పరదేశంలో వాక్యం ఉంది, పరదేశంలో ఆరాధన ఉంది, పరదేశంలో సింహాసనం ఉంది, పరదేశంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, పరదేశంలో అన్నీ ఉన్నాయి. క్రీస్తునందు ఆ సహోదరి ఇలాగే మంచి సేవ చేసి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి ఒక మధ్యాకాశంలోకి వెళ్ళింది. ఆ మధ్యాకాశంలో 2 దేవదూతలు గ్రంథాలు పట్టుకొని ఉన్నారు. 2 దేవదూతలు గ్రంథాలు పట్టుకొని ఉంటే ఆమెను ఆ 2 దేవుని యొక్క దూతలను అడుగుతాము, అయ్యా నా పేరు జీవ గ్రంథంలో ఉందేమో చూడు అని మాట్లాడిందట. చూశారు, అమ్మ నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నది అని. నీకు పరదేశంలో ఒక గది ఏర్పాటు చేయబడి ఉంది. ఆ గదిలోకి వెళ్ళి ఆ గదిలో పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ఎప్పుడు కూడా ఆ గదిలో పరిశుద్ధాత్మలో నువ్వు ఉండాలని చెప్పాడు. ఆమె ఏమంటే గది చూసుకుంది, ఆ గదిలోకి వెళ్ళింది. ఆ గదిలోకి వెళితే తెల్లని పరిశుద్ధాత్మ ఆ గది నిండా ఉన్నది. ఆమె ఇంకా సంతోషపడి ఆ గదిలోని మోకరించి ప్రార్థన చేసుకుంది. మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నామంటే అది అందుకే ఆ పరదేశంలోకి వెళ్ళటానికే. ఎందుకంటే మనం దేవుని నమ్ముకుంది ఎందుకంటే పరదేశంలో స్థానం సంపాదించుకోవడానికండి, పరదేశంలోకి వెళ్ళడానికండి. ఇప్పుడు మీకు చెప్పాను, పరదేశం గురించి చెప్పాను, భక్తుల గురించి చెప్పాను. మొదటి పాయింట్లో ఆనోకు నడిచి వెళ్ళాడు. రెండవ పాయింట్లో లాజరు దేవుని దూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. మూడవ పాయింట్లో
మూడో పాయింట్లో ఏం జరిగిందంటే అగ్ని రథాలు గుర్రాలు ఏలియాను తీసుకొని వెళ్ళిపోయాయి. 4 పాయింట్లో దేవుని యొద్దకు చేరినటువంటి ఒక మగ శిశువు ఇనుప దండములతో ఏలువాడు అని ఆయన పేరు. ఆయనే వాక్యమైన వధువు, ఆయనే వాక్యమైన వరుడు, ఆయనే ఇంకో మాట చెప్తున్నా. 5వ పాయింట్ ఏంటంటే అన్యాయపు తీర్పు నొందినవాడు అని మనం చూస్తాము. 5వ పాయింట్లో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో శ్రమలు పడి, భూలోకంలో కష్టపడి, భూలోకంలో శ్రమలు పడి ఆ పరలోక రాజ్యంలో దేవుని ఆ పరదేశంలో దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళినట్లుగా మనం ఇప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళినట్టుగా మన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయనే వాక్యమైన వరుడు యేసు ప్రభు వారు ఆ తండ్రి కుడి పార్శ్వమున ఆ తండ్రి సింహాసనం దగ్గర ఉన్నాడు. నీవు నేను కూడా భూలోకంలో ఉండి దేవుని నమ్ముకొని మంచిగా జీవించాలంటే, ఆ జీవవృక్ష ఫలాలు తినాలంటే ఆ పరదేశంలోకి వెళ్ళాలి. ఆ పరదేశంలోకి వెళ్ళి అయితే అధికారం సంపాదించుకోవాలని దీని అర్థం. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చిన్న ప్రార్థన కోసం. పరిశుద్ధుడా, ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో గమనించండి. పరదేశులకు వెళ్ళాలంటే అర్హత ఉండాలి. ఆ పరదేశులకు నువ్వు నేను వెళ్ళాలంటే దైవజనులు తీసుకుని వెళ్ళిపోబోతున్నారు. నీవు కూడా విశ్వాసం కలిగి మంచి మనస్సు కలిగి ఆ పరదేశంలో ఉంటే నీవు తీర్పులోకి రాక మరణము నుండి జీవము దాడి వెళుతావు. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. అందుకే ఆ నిత్య సత్యమైన రాజ్యం మనం అందరం కోరుకుందాం. ఆ నిత్య సత్యమైన రాజ్యంలో మనం అందరం ఉన్నాం. దేవుడు ఈ లైవ్ చూస్తున్నటువంటి దేవుని బిడ్డలకు మీరు కూడా ఆ పరదేశంలో ఉండాలని నా కోరిక. మీరు కూడా ఆ పరదేశుని అనుభవించాలని. ఆదాము అవ్వలు జీవవృక్ష ఫలాలను పోగొట్టుకొని వెళ్ళిపోయారు. జీవవృక్షానికి హక్కు లేకుండా వెళ్ళిపోయారు. అట్ట మనం చేసుకోవద్దు. ఆ పరదేశంలోకి వెళ్ళి నిత్య సత్య రాజ్యంలో మనం జీవించాలని నా కోరిక. ప్రేమ కలిగిన మా నాయన సహాయం చేయండి. ఈ లైవ్ చూస్తున్న దేవుని బిడ్డ అందరినీ దీవించి కావాలి. యేసుక్రీస్తు వారి నామం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మీ అందరికీ వందనాలు. మంచిది.